హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పచ్చి చింతకాయలు కట్టి చేపలు కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా చింతకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుందండి. ఒక బౌల్ తీసుకుని కొంచెం వాటర్ వేసి చింతకాయలు వేసేసి స్టవ్ మీద పెట్టేశానండి ఉడకబెట్టడానికి. ఎక్కువ టైం ఏమి తీసుకోదు, తొందరగానే ఉడికిపోతాయండి, బాయిల్ అయిపోతాయి. చూసారా, ఇవండి కట్టి చేపలు, కట్టి పరుగులు అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. నేను వీటిని ఉప్పును కారము పట్టించి కొంచెం సేపు ప్రక్కన పెట్టుకుంటానండి. నేనైతే కల్లుప్పు వాడుతున్నాను, అలాగే కారం కూడా చేపలకు పట్టించి ప్రక్కన పెట్టుకున్నానండి. తర్వాత చింతకాయలు ఉడికిపోయి చూసారా, చాకు పెట్టి చూస్తే ఉడికిపోతుంది. ఆ వాటర్ కూడా ఉపయోగపడుతుందండి కర్రీలో వేయడానికి. ప్రక్కన పెట్టుకున్నాను. తర్వాత చింతకాయని ఇలాగ మెదుపుకొని గుజ్జు తీసుకుని దాన్ని కూడా ప్రక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చీలుకలు కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసాను. అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత చూసారా, మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. చూసారు, ఇందాక వాటర్ ప్రక్కన పెట్టాను కదండి, అది కూడా వేసాను. చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను, చింతకాయ తీసుకున్నాను కదా. తర్వాత కలిపి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకుని ఒక్కసారి ఈ విధంగా గరిటె పెట్టకుండా చేతులతో తిప్పాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసానండి. చూసారా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫస్ట్ కొత్తిమీర కూడా వేసి ఉడకబెడితే చక్కగా ఫ్లేవర్ కూడా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేస్తున్నానండి. నేను రోట్లో అయితే దంచేసి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చేపల కూరకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. జనరల్గా చింతపండు వేస్తారు కదా, కానీ పచ్చి చింతకాయలు వేస్తే ఆ ఫ్లేవర్ ఒకలాంటి ఫ్లేవర్ ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా అవైలబుల్గా ఉంటే చింతకాయలు ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఈ కట్టి చేపలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టేసి ఉడకబెడుతున్నాను నేనైతే. కొత్తిమీర వేసాను కదా, చూసారా, అంటే పులుసు స్ట్రక్చర్ అనేది చక్కగా పలచగాను కాదు, అంత తిక్కుగాను కాదు, చక్కగా మీడియంలో ఉండే విధంగా మనం పులుసు వచ్చే వరకు చూసుకోవాలండి. చూసారా, నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా, పులుసు కరెక్ట్గా ఉందండి. ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.